హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకి గ్రూప్ బి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇవన్నీ కూడా ఆఫీసర్ హోదా ఉద్యోగాలు అనమాట. దీనికి జీతం కూడా భారీగా 85,000 వరకు ఉంటుందండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఇలాంటి జాబ్స్ మళ్ళీ పడవండి. ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అప్లై చేసుకోండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ssc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండి. ఇది ఎందుకు అంటే అన్నిటికీ కలిపి కూడా ఒకటే నోటిఫికేషన్లో రిలీజ్ చేశారనమాట. సో అందుకని ఈ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ నోటీస్ ఆఫ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఇదేంటంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా కలిపి ఇక్కడ ఇస్తున్నారనమాట. సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటున్నారు. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మీకు 24th జూన్ నుండి 24th జూలై వరకు కూడా ఉందన్నమాట. అంటే 24th జూలై వరకు మనము క్లోజ్ చేసేస్తారు. అప్పట్లోపు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్లో ఫీ పే చేయడానికి నెక్స్ట్ డే వరకు కూడా టైం ఉంది, 25th జూలై వరకు. అండ్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ ఉంటాయి కదా, దానికి మనకి మళ్ళీ టైం ఇస్తున్నారు. 10th ఆగస్ట్ నుండి 11th ఆగస్ట్ 2 days టైం ఇస్తున్నారు అనమాట. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఆల్రెడీ అప్లై చేసిన దానికి మాత్రమే అండి ఇది. సో Tier 1 ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ టు అక్టోబర్ టెంటేటివ్గా ఇస్తున్నారు. అండ్ Tier 2 ఎగ్జామ్ డిసెంబర్లో ఇస్తున్నారు అనమాట. ఈ విధంగా షెడ్యూల్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట క్లియర్గా. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. వేరియస్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్లోకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నాం కదా, మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలా వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యుటరీ బాడీస్, ట్రిబ్యునల్స్, ఇలా ఈ విధంగా ఇస్తున్నారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ వైజ్గా అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని ఉంది కదా, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు. అది కూడా గ్రూప్ బి అనమాట. వీళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఇస్తున్నారు చూడండి. సిబిఐసి, ఏఎఫ్హెచ్క్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఈ విధంగా చాలా రకాల పోస్టులకి ఇస్తున్నారు. మనకి టోటల్ వచ్చేసి మీకు మొత్తము 34 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంటే 34 రకాల డిపార్ట్మెంట్స్లో రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారనమాట. అన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కిందకు వస్తాయి. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎదురుగానే ఇచ్చారు మనకి పక్కనే. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. దీనికి అప్రాక్సిమేట్గా టోటల్ వేకెన్సీ 17,728 ఉన్నాయండి. టెంటేటివ్గా చేంజ్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారనమాట. అప్రాక్సిమేట్లీ మీకు 18,000 వేకెన్సీస్ వరకు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్ కలిపి మీకు 18,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో చాలా భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చండి ఇది. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మనకి ఏ పోస్ట్కి ఆ పోస్ట్ డైరెక్ట్గా వాళ్ళే పక్కనే ఇచ్చారు కాబట్టి అలా చూసుకోవాలన్నమాట మీరు. అండ్ అదేవిధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. మనకి 30 years వరకు ఇచ్చారు కాబట్టి 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 యాడ్ చేసుకోవాలి, +3 years. అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఈ విధంగా ఇస్తున్నారు, మీరు చెక్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఈ విధంగా ఇస్తున్నారనమాట ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందంటే దీనికి ఫస్ట్ మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ క్యాడర్ ఏదైతే ఉందో దానికైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అట్లీస్ట్ 60% మార్క్స్ అగ్రిగేట్ ఉన్న వాళ్ళు
అది కూడా 10th క్లాస్లో మీకు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్స్ ఉండాలన్నమాట. వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు దీనికి, జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్కి. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలన్నమాట. అండ్ డిజైరబుల్ అంటున్నారు, మినిమం 1 years దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెనిఫిట్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఆల్ అదర్ పోస్ట్స్ అంటే రిమైనింగ్ అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మనం ఇప్పుడు రైల్వేకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదండి, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అనేది మీకు ఇప్పటివరకు కన్సిడర్ చేసుకోవాలి. 1/8/2024 వరకు మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 100 రూపీస్ ఉంటుందండి. అదే ఉమెన్ క్యాండిడేట్, SC, ST అండ్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట. రిమైనింగ్ వాళ్ళకు కూడా ఓన్లీ 100 రూపీసే ఉంటుంది. కాబట్టి జనరల్ వాళ్ళందరూ 100 పే చేస్తే చాలు. ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఏ స్టేట్కి సంబంధించింది వాళ్ళు ఇస్తున్నారు క్లియర్గా. అదే మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే కనుక ఇక్కడ ఉంది చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అక్కడ వరకు ఉందండి. అండ్ హైదరాబాద్, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ విధంగా చాలా ప్లేసెస్లో ఇస్తున్నారు. కాబట్టి మనం ఎగ్జామ్ మన స్టేట్లోనే రాసుకోవచ్చు అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అది కూడా మనకి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అండ్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. Tier 1 అండ్ Tier 2 కండక్ట్ చేస్తారనమాట. Tier 1 ఏ విధంగా ఉంటుందంటే ప్యాటర్న్ ఇక్కడ ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. ప్రతి టాపిక్ కూడా మీకు 50 మార్క్స్కి ఉంటుంది. సో 1 hour ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. Tier 2లో మళ్ళీ మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది అనమాట. Tier 2లో పేపర్ 2 అనేది ఓన్లీ స్టాటిస్టిక్స్ ఉంది కదా, అది ఎవరికి, జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్స్ వీళ్ళకి మాత్రమే పేపర్ 2 ఉంటుంది Tier 2లో. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఏమి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్. సిలబస్ అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు టాపిక్ వైజ్గా. కాబట్టి మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా. ప్రతి టాపిక్ వైజ్గా మీరు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైల్వేస్కి కూడా ఉంది. గ్రూప్ బి పోస్టులకి శాలరీ మీకు 85,000 వరకు కూడా ఉంటుందండి. గ్రూప్ బి పోస్టులు ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి. సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్